హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను వంకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. మా అమ్మ ఇంకో మెథడ్లో చేస్తుంది. వాటిని నిప్పుల మీద కాల్చి ఎండుమిర్చి యూజ్ చేస్తుంది. నేను ఇక్కడ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను. వెల్లుల్లిపాయ, చింతపండు, ఆనియన్ అండ్ ఒక 4-5 వంకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ బాండిల్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి కొంచెం 1-1.5 స్పూను అది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, ఆవాలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ ఇవన్నీ వేసి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అయితే బాగా వేస్తున్నాను. కరివేపాకు ఎలాగో పడేస్తుంటాం కదా, సో ఈ రూపంలో అయినా తిందామనేసి పచ్చళ్ళు అయితే కరివేపాకు వేసాను అనమాట. ఇవి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు ఇందులో వేసి వేపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు రొటీన్ పచ్చళ్ళు కాకుండా ఇలా హెల్తీగా వెజిటేబుల్స్ డిఫరెంట్ పచ్చళ్ళు అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను వీటిని పొడుగ్గా కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసేసి కొంచెం కలిపేసేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకుంటాను. వంకాయలు అనేవి అప్పుడు ఈజీగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ వంకాయలు బాగా కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టేసేయాలన్నమాట. అప్పుడు వంకాయలు అనేవి బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు కాసేపు తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం చింతపండు వేయాలి. పచ్చళ్ళకి చింతపండు వేస్తేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కొంచెం చింతపండు వేసేసి ఇంకాసేపు అలా మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకునేస్తే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. కొంచెం కలర్ఫుల్గా ఉండాలనేసి పసుపు అయితే యాడ్ చేశానన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా వేయించుకుంటున్నాను కదా, ఇప్పుడు వేగాయి. సో ఇంకా స్టవ్ ఆపేసేసి నేను వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను. సో ఇప్పుడు అందులో ఆనియన్స్ అదే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేను ఇప్పుడు వీటిని పోపు పెట్టుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసేసి పోపు పెట్టేసుకున్నాను అనమాట. ఈ పోపుని ఇప్పుడు నేను ఈ పచ్చళ్ళలో వేసేసుకుంటాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మంచిగా హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు అనమాట. ఈ